హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యానిమాక్స్ తెలుగు. సో గైస్, చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి. సో వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇప్పటి నుండి వీడియోస్ అయితే బాగా వస్తాయి అన్నమాట కన్ఫామ్గా. సో అయితే ఈరోజు సోడ్ లేకుండా షార్ట్ ఇంట్రోతో ఫాస్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు వీడియో ఏంటంటే, చాలా రోజులుగా మనమైతే యానిమే అయితే చూడలేదన్నమాట నేను. సో ఆ గ్యాప్ని ఫిల్ చేసేదానికి యానిమే చూస్తున్నా, బట్ అంతలోపులు ఒక వీడియో చేయాలి కాబట్టి ఒక డిఫరెంట్ వీడియో అయితే ట్రై చేస్తున్నా. అదేంటంటే యానిమే టైర్ లిస్ట్. సో ఈ టైర్ లిస్ట్లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఈ వీడియోలో, సో దయచేసి అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో నుంచి రెక్టిఫై చేసుకుంటా. అయితే ఈ టియర్ లిస్ట్ ఏంట్రా అంటే, మనకి 4 సెగ్మెంట్స్ ఉంటాయి. లైక్ బిగినర్స్, మిడ్ లెవెల్ అండ్ ప్రో అండ్ నాట్ వాచ్డ్ అని. నాట్ వాచ్డ్లో మేము చూడని యానిమేస్ని పెడతాం. అంటే మేము అంటే ఇక్కడ నాతో పాటు నా ఫ్రెండ్ కూడా ఈ వీడియోలో ఉంటున్నాడు. వాడి పేరు హెచ్కే అనమాట. సో వాడు నేను కలిసి ఈ యానిమే టియర్ లిస్ట్ చేస్తున్నాం కొన్ని యానిమేస్కి. అయితే ఏవైతే చూడలేదో దాన్ని నాట్ వాచెడ్లో, అండ్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళ కోసం కొన్ని యానిమేస్, అండ్ ప్రో లెవెల్లో ఉండే వాళ్ళకి, అంటే చాలా యానిమేస్ చూసిన వాళ్ళకి, అండ్ మిడ్ లెవెల్లో ఉండే వాళ్ళకి యానిమేస్ని అయితే మేము సజెస్ట్ చేస్తామన్నమాట ఈ టియర్ లిస్ట్ ద్వారా. ఒక టైప్ ఆఫ్ యానిమే సజెషన్ వీడియో లాంటిదే, బట్ ఇన్ ఏ డిఫరెంట్ స్టైల్. సో వీడియో అయితే చాలా ఎంజాయింగ్గా, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది, చాలా కామెడీగా కూడా ఫన్నీగా ఉంటుంది. సో టోటల్గా యానిమే సజెషన్స్ అన్నీ మీకు తెలిసిన యానిమే సజెషన్స్ అయినా వాటిని మేము ఎలా ర్యాంక్ చేసామంటే, ఇక్కడ ర్యాంక్స్ అనేది మీరు ఎక్కువ పట్టించుకోకండి. జస్ట్ ఎలా మేము వాటిని ప్లేస్ చేసాం టియర్ లిస్ట్లో చూడడానికి చాలా బాగుంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ యానిమే టియర్ లిస్ట్ బాగుంటే దయచేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా మీరు అయితే వీడియోస్ డెఫినెట్గా వస్తాయి. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ టైం నుంచి రెక్టిఫై చేసుకుంటాం. అండ్ ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కింద డిస్క్రిప్షన్లో క్లారిఫికేషన్ వీడియో లింక్ ఉంటుంది. సో దాన్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మన ఫ్యాక్స్ ఛానల్లో కూడా వీడియోస్ వస్తే, సో మన మెయిన్ ఛానల్, దాన్ని కూడా చెక్అవుట్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు కానీ నేను సోషల్ మీడియా హ్యాండిల్స్ ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఈ వీడియో ఎంటర్టైన్మెంట్ పర్పస్గా మాత్రమే చేయడం జరిగింది. కేవలం జోక్గా మాత్రమే తీసుకోండి, సీరియస్ అవ్వద్దు. ఫస్ట్ యానిమే ఓకే, ఫస్ట్ యానిమే వచ్చి డెత్ నోట్. డెత్ నోట్. సో నేను డెత్ నోట్ని బిగినర్లో పెడదాం అనుకుంటున్నా. అంతేరా, బిగినర్లోనేనా? ఓకే, ఇప్పుడు ఒక చిన్న 2 క్వశ్చన్లు. చెప్పు. డెత్ నోట్ని బిగినర్లో పెట్టడానికి నీ రీజన్? సస్పెన్స్, థ్రిల్లర్, స్టోరీ లైన్. చాలా థ్రిల్ సస్పెన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని అక్కడ పెడతాను. స్టోరీ లైన్ మ్యాన్. ఓకే, 2 క్యారెక్టర్స్లో నీకేది ఇష్టం? లైటా ఎల్లా? ఎల్లరా. ఎల్లా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో గైస్, ఇక్కడ ఏంటంటే నేను కొంచెం షాక్ అయ్యా. నాకు లైట్ అంటే ఇష్టం. అంటే మీరు ఏదో వేరే అనుకోకండి, అఫ్కోర్స్ నాకు తెలుసు అక్కడ ఎల్ సిరీస్కి హీరోలాగా చూపిస్తారు, బట్ నాకెందుకో లైటే హీరో అనిపిస్తుంది. బికాస్ తన యొక్క ఐడియాలజీ కరెక్టే, బట్ తను ఎంచుకున్న పాత్ మాత్రమే తప్పు కాబట్టి అలా అనిపిస్తుంది. కాబట్టి నేను షాక్ అయ్యా. అంతేగాని నాకు ఎల్ ఇష్టం లేదు, లైట్ ఇష్టం అన్నట్టు కాదు. నాకు కొంచెం లైట్ ఇష్టము, ఎందుకంటే చెప్పాను కదా. సో దానివల్ల షాక్ అయ్యా అంతే. ఎందుకు అవంతా నాకు తెలియదు, నాకు ఎల్ ఇష్టం అంతే. ఓకే సరే, బిగినర్లో పెట్టేస్తా. ఓకే, నెక్స్ట్ ఓకే, అది ఎక్కడ పెట్టాలి? బిగినర్లో పెడదామా లేకుంటే మిడ్ ప్రో? నేనేమంటా, ప్రో అంటే ఇంకా చాలా యానిమేస్ చూసిన వాళ్ళు నెక్స్ట్ ఏది కొత్తగా చూడాలి, చాలా లెజెండరీ యానిమే చూడాలనుకున్న వాళ్ళకి సజెస్ట్ చేశాను. ప్రో. ఓకే, నేను అదే అనుకుంటున్నా. సరే, చూడలేరు. అవును, అందుకే వన్ పీస్ నేను యానిమే లిస్ట్లో కూడా యాడ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు ప్రో అయితే ఇది అటాక్ ఆన్ టైటన్. సరే, ఇది ప్రోలో పెట్టడానికి నీ రీజన్? నా రీజన్ ఇట్స్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఓకే, నెక్స్ట్ యానిమే ఇస్ వన్ పంచ్ మ్యాన్. ఇది ఎక్కడ అంటే నువ్వే చెప్పాలి. అదే ఉండదురా. అదే ఆన్సర్ చెప్తా. సీజన్ 1 నచ్చిందా నీకు? సీజన్ 2 నచ్చిందా వన్ పంచ్ మ్యాన్?
నాకు సీజన్ 2 బా. సీజన్ 2 బాగుందా? సీజన్ 1 లో ఏమో ఉందా? ఓకే సీజన్ 1 ఓకేలే, స్టోరీ అలా ఉంది కానీ యానిమేషన్ వైజ్ యానిమేషన్ అంతేలే. నాకు అసలు వన్ పంచ్ మ్యాన్ నచ్చలా ఫస్ట్. వన్ పంచ్ మ్యాన్ నచ్చలేదంట. ఓకే మరి ఎక్కడ సీజన్ 3 రాబోతుంది ఇయర్ లాస్ట్లో. మరి ఇది ఎప్పుడు ఇది ఎక్కడ పెట్టాలి? బిగినర్ ఓకేయా, మిడ్ లెవెల్లో పెట్టాలా, ప్రోవా? నువ్వు ఆడ పెట్టావు ఇప్పుడు. నేనైతే దీన్ని నేను సెకండ్ యానిమేగా చూసినాను కాబట్టి మిడ్ లెవెల్ బిగినర్ ఈ రెండిట్లోనే పెడదాం అనుకుంటాను, ఎక్కడో చోట. మిడ్ లెవెల్ లో పెట్టే, మిడ్ లెవెల్. ఓకే నెక్స్ట్ వన్ చూసినావా యానిమే? చూడరా రే, వేరే లెవెల్ రా. రే ప్రో ప్రో ప్రో. ఓకే అటాక్ అంటే వెనకాల ముందా? వెనకాల. ఓకే అది ఎంత అండర్ రేటెడ్ యానిమే అంటే వేరే లెవెల్ లో ఉంటది రా. ఓకే మరి స్పై ఫ్యామిలీ మిడ్ లెవెల్ మ్యాన్. ఎందుకులేనా మిడ్ మిడ్ లెవెల్ రా. వన్ పంచ్ మ్యాన్ ముందు పెట్టమంటావా? ముందు పెట్టే. ఓకే మరి స్పై ఫ్యామిలీలో సీజన్ 2 చూసినావా? చూకుంటున్నా. నేను నాకు గుర్తులేదురా, చూకుంటున్నా అనుకుంటా. చెప్పు. అదే ఇప్పుడు సీజన్ 1 సీజన్ 2 రెండింటి కంపేర్ చేస్తే ఏది యానిమేషన్ వైజ్ స్టోరీ వైజ్ ఏది బాగా అనిపిస్తుంది నీకు? 1 ఓకే నాకు సేమ్ అంతే. ఇక్కడ చూస్తే లెజెండరీ యానిమే, నెక్స్ట్ సెప్టెంబర్ డిమాన్ స్లేయర్. ఎక్కడ బిగినర్ లో ఫస్ట్ లో పెట్టే. ఓకే డెత్ నోట్ ముందు. ఓకే మరి దాంట్లో ఏ క్యారెక్టర్ ఇష్టం? నాకు దాంట్లో ఫేవరెట్ రెంగుకో, మళ్ళా వీడు ఇనోసుగే. నాకు తాంజిరో నచ్చడు, ఎందుకని నన్ను అడగబాక. ఓకే మూడోది వచ్చి వీడు విండ్ హాషిరా. ఓకే ఓకే నెక్స్ట్ ఇది అఫ్ కోర్స్ దీన్ని ఎవరు బిగినర్ లో పెట్టరు, కాకపోతే నేను ఎందుకు పెట్టినా అంటే మిడ్ లెవెల్ ప్రో అని డిస్కస్ చేయడానికి పెట్టిన. ఇది డ్రాగన్ బాల్ ఖచ్చితంగా ప్రో రారి. ఓకే అన్నిటికంటే ఫస్ట్ లో పెట్టేస్తాను అంతే రారి. ఓకే ఈ చూసినావా? ఆ యానిమే పేరేంటి? ఇది ది డెవిల్ ఈస్ ఏ పార్ట్ టైమర్. చూడలేదా? బాగుంటుంది, ఇది రీసెంట్ గా వచ్చింది సీజన్ 2 కూడా బాగుంటుంది, కామెడీగా ఉంటుంది. ఓకే అయితే నేను చూసినాను కాబట్టి నేనైతే దీన్ని మిడ్ లెవెల్లో వన్ పంచ్ మ్యాన్ తర్వాత పెడతాను అనుకుంటున్నా. నంబర్ 1 యానిమే నా దృష్టిలో నరుటో పెట్టు. బిగినర్ ప్రో 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 మ్యాన్ ప్రో. ఎక్కడ డ్రాగన్ బాల్ తర్వాత పెట్టేదా? డ్రాగన్ బాల్ తర్వాత అంతే అంతే. దాని వెనకాల అటాక్ ఆన్ టైటన్. ఓకే అంతే ఓకే మెయిన్ క్యారెక్టర్. ఓకే నెక్స్ట్ టోక్యో రివెంజర్స్. మిడ్ లెవెల్ ఫస్ట్ లో పెట్టి. మిడ్ లెవెల్ ఫస్టా? ఓకే బాగుంటది, చాలా బాగుంటది. సీజన్ చూసిన సీజన్ 3 వరకు మొత్తం. అది ఇంకా రావడం లేదు నెక్స్ట్ సీజన్. చాలా బాగుంటుంది. మైకి వచ్చి చచ్చిపోతుంది చూడు, నాకు అదే నాకు చాలా అక్కడ. కాకపోతే నాకు దానికంటే ఇంకొకటి ఉంది, సీజన్ 1 బాజీ. అవునరా, బాజీ చచ్చిపోతాడు పాప. అది ఇంకా అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటది. A few moments later. ఉంటది దాంట్లో. యాక్చువల్లీ నేను ఇంకో యానిమే యాడ్ చేద్దాం అనుకున్నా, విండ్ బ్రేకర్. నాకు విండ్ బ్రేకర్ అంతగా నచ్చలేదు. జూజుట్సు కైసెన్ సీజన్ 2 చాలా షిబుయా ఇన్సిడెంట్ ఆర్క్ ఎలా ఉంటుంది, దాన్ని బిగినర్ లో పెడితే ఓకే అంటావా? ఓకేరా. అంటే బిగినర్ కి మొత్తం క్యారెక్టర్స్ అందరూ సీల్ అయిపోయి స్పాయిలర్ అంతే జరుగుతుంది కదా. ఓకే అయినా కూడా దాన్ని యాడ్ పెడతా, ప్రోలో ఎందుకు పెడతా దాన్ని? కానీ వాళ్ళకి మధ్య వస్తుంది, ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే నీ సీజన్ 1 సీజన్ 2 నెక్స్ట్ విన్లాండ్ సాగా. ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్.
ప్రో 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 ప్రోలో ఎక్కడ? నరుటోకి ముందర పెట్టరా. ఓకే పాపం నరుటోని తోసేస్తున్నా వెనక్కి. ఏం అవసరం లే, క్లాసిక్ నరుటో కాదు, షిప్ అని ఉంటే అది వేరే. నేను రెండు కలిపారా అది. నెక్స్ట్ ఉండేది చూస్తా ఇప్పుడు వెళ్ళి నెక్స్ట్ మాబ్ సైకో 100 మొత్తం 3 సీజన్లు కలిపి చెప్తాను. చూడలేదురా నేను. లేదా నేను సీజన్ 1 చూసినాను, సూపర్ ఉంటుంది. సీజన్ 3 ఇంకా ఉంటుంది కానీ నేను సీజన్ 3 ఇంకా చూడలేదు. మరి డీడెంట్ ఫాస్ట్లో పెట్టేస్తా అయితే, ఇద్దరు సరిగ్గా చూడలేదు కాబట్టి. ఓకే నెక్స్ట్ చైన్సా మ్యాన్. ప్రో ప్రో మిడ్ లెవెల్ ఫస్ట్. మిడ్ లెవెల్ ఫస్టా? ఓకే చూడాలి, నేను చూడాలని అనుకుంటాను. చూడండి, నేను చూసినాను రా, సూపర్ ఉంటుంది. నేను రీస్ రోజు చూస్తున్నాను రా, అందుకే దాన్ని పక్కన పెట్టి. నేను దాన్ని ఎక్కడ పెడతాను తెలుసా? బిగినర్లో ఇక్కడ పెడతాను, జ్యూస్కి వేసిన తర్వాత. చాలా బాగుంటుంది నిజంగా, టైం ఇది కానీ అంతా కూడా ఓల్డ్ యానిమేషన్ అంతా తోపు ఉంటుంది దాంట్లో. మరి అది ఇప్పుడు ఈ యానిమే చూసినావు చెప్పరా, ఉజుమాకి హారర్ యానిమే. చూసావా? మరి ఎలాగా చూడలేదా? ఓకే చూడలేదు. నాకు జుంజీ ఇటో కలెక్షన్ నుంచి వచ్చిన బెస్ట్ యానిమే అనిపిస్తుంది, కానీ సెకండ్ ఎపిసోడ్ థర్డ్ ఎపిసోడ్ ఉండదు. మరి నువ్వు నీ ఇష్టం, ఇంకా 4 ఎపిసోడ్సే ఉంటాయి మొత్తం, చూస్తావో లేదో నీ ఇష్టం. నేను ఎక్కడ పెడతానంటే మిడ్ లెవెల్ కూడా కాదు, నేను ఇక్కడ బిగినర్లో పెడతాను. నేను బిగినర్ వద్దులే. వాళ్ళకుండే యానిమే చూడాల్సిన ఇంట్రెస్ట్ కూడా వెళ్ళిపోతున్నారు. అందుకే మిడ్ లెవెల్ అన్నా డెవిలీస్ పార్ట్ టైం ముందు పెడతా, ఇది బెస్ట్. ఓకే సో అది గైస్ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ వన్ పీస్ ఫ్యాన్స్ ఇంకా చాలామంది కింద ఏంటి అది ఇది అని చాలా కంప్లైంట్స్ చేస్తారు, నాకు తెలుసు. బట్ దీన్ని జోక్గా మాత్రమే తీసుకోండి, సీరియస్గా అయితే కాదు. అండ్ వన్ పీస్ నేను యాడ్ చేయడం మర్చిపోయా, బట్ మీకు పార్ట్ 2 కావాలంటే అడగండి, దాంట్లో ఖచ్చితంగా యాడ్ చేస్తాను. సో కామెంట్ ఫర్ పార్ట్ 2. సో వీడియో నచ్చితే పార్ట్ 2 అయితే కింద కామెంట్ చేయండి. సో అది గైస్ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అంటే దాంట్లో బై, థ్యాంక్స్.